కరివేపాకు, అవిసె గింజల పొడి. కరివేపాకు పొడికి కావలసినవి: కరివేపాకు మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి, అవిసె గింజలు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకోవాలి, ఉప్పు, ఎండుమిరపకాయలు అన్నీ తొడమలు తీసి మధ్యలో సుంచి పెట్టుకోవాలి 2 ముక్కలుగా. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడైంది. మినప్పప్పు పోసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని ఎంపుకోవాలి. మినప్పప్పు ఎర్రగా అయింది, ప్లేట్లో పోసుకోవాలి. అవిసె గింజలు పోసుకోవాలి. అవిసె గింజలు ఎంపుకోవాలి. అవిసె గింజలు మంచిగా వేగినవి, ప్లేట్లో పోసుకోవాలి. ఎండుమిర్చీలు ఎంపుకోవాలి. ఎండుమిరపకాయలు వేగినవి, ప్లేట్లో పోసుకోవాలి. ధనియాలు, జీలకర్ర 2 ఎంపుకోవాలి. ధనియాలు, జీలకర్ర వేగింది, మిర్చీల ప్లేట్లో పోసుకోవాలి. కరివేపాకు ఎంపుకోవాలి. కరివేపాకు వేగింది, స్టవ్ బంద్ చేసుకోవాలి. ప్లేట్లో పోసుకోవాలి. వేంపినవన్నీ చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మినప్పప్పు మిక్సీ జార్లో పోసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన మినప్పప్పు పొడి ఒక గిన్నెలో పోసుకోవాలి. అవిసె గింజలు మిక్సీ పట్టుకోవాలి. అవిసె గింజల పొడి ఈ గిన్నెలో పోసుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర మెత్తగా పొడి పట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిర్చి పొడి గిన్నెలో పోసుకోవాలి. కరివేపాకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన కరివేపాకు పొడి ఈ గిన్నెలో పోసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఈ మొత్తము కరివేపాకు పొడి మంచిగా కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ప్లేట్లో పోసుకోవాలి. మొత్తం ఇట్లనే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి మంచిగా చేయితోటి కలుపుకోవాలి. కరివేపాకు పొడి రెడీ అయింది.